హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే ముందుగా బిగ్ బాస్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ చీఫ్స్గా ఎన్నికైన నిఖిల్, నైనిక, యష్మిలకి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో తొలి నామినేషన్స్ ప్రారంభం అవుతున్నాయి అంటూ నామినేషన్స్కి తెర తీశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా అక్కడ ఉన్న దండలు ధరించి చీఫ్స్ తమ గద్దెలపై కూర్చోమని తెలిపాడు. ఇక నామినేషన్స్లో భాగంగా సోనియా ముందుగా బేబక్కని నామినేట్ చేస్తూ మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, కిచెన్లో కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవడంలో మీరు విఫలమయ్యారు అంటూ ఫైర్ అవుతూ నామినేట్ చేసింది. దీన్ని డిపెండ్ చేసుకున్న బేబక్క పప్పు ఉడకకపోతే నేను ఏం చేయాలి, ప్రెజర్ తీసుకున్న తర్వాత ఆ ప్రెజర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి అంటూ బేబక్క చెప్తుంది. ఇక దీనితో అయితే వీరిద్దరి మధ్య ఇలా మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో సోనియా బేబక్కకి ఛాన్స్ ఇవ్వకపోవడంతో చీఫ్స్ మధ్యలో కలుగ చేసుకొని ఆమెకు కూడా అవకాశం ఇవ్వు, ఆమె కూడా మాట్లాడుతుంది అంటూ చెప్పడంతో సోనియా మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయింది. ఇది నా నామినేషన్, ఆమె మాట్లాడడానికి వీల్లేదు, నేను మాత్రమే మాట్లాడతాను అన్నట్టుగా ఫైర్ అయింది సోనియా. దీంతో యష్మి కూడా కలగ చేసుకొని నువ్వు నీ పాయింట్ చెప్తున్నావు, ఆమె తన పాయింట్ చెప్పనివ్వు అంటూ చెప్తుంది. ఇక ఇదిలా ఉంటే శేఖర్ భాష నాగమణికంఠను నామినేట్ చేయడంతో ఊరికే కట్టేసిన కుక్క లెక్క బౌ అంటూ మొరగడం నా నేచర్ కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మణికంఠ. దీనితో భాష నువ్వు బిగ్ బాస్వి కాదు, నువ్వు జడ్జివి కాదు అనడంతో మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు బాగా అర్థమవుతుంది, ఓకేనా అని అనడంతో ఓకే అంటే ఓకే కాదు అని భాష చెప్తున్నారు. ఇక కామాకి పులు స్టాప్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి భాషా గారు అంటూ మణికంఠ మాటల యుద్ధం చేస్తున్నాడు. ఆర్జే భాషని మాటల్లో మించిపోయేలా కనిపిస్తున్నాడు నాగమణికంఠ. ఇక సోనియా తన రెండో నామినేషన్గా ప్రేరణని నామినేట్ చేయడంతో నేను నా నామినేషన్ని డిఫెండ్ చేసుకుంటున్నాను, నీకు ప్రెసెన్స్ లేకపోతే ఎలా అంటూ ఫైర్ అవుతుంది. నువ్వు కరెక్ట్గా పాయింట్ మాట్లాడి డిఫెండ్ చేసుకో ప్రేరణని సోనియా చెప్తే ప్రేరణ మాత్రం తన మాట అర్థం కాకుండా గట్టిగా అరుస్తూ సోనియాపై ఫైర్ అవుతుంది. దీంతో ప్రేరణ మాత్రం నేను నన్ను ఎలా అయినా డిఫెండ్ చేసుకుంటాను అంటూ చెప్తూ గట్టిగా అరుస్తూ హౌస్లో రచ్చరచ్చ చేసింది మొత్తంగా ప్రేరణ. అయినప్పటికీ సోనియా మాత్రం చాలా పేషెన్స్తో తన నామినేషన్ పాయింట్ మీదనే నిలబడి స్ట్రిక్ట్గా తన పాయింట్ మాత్రమే చెప్తూ వస్తుంది. ఫైనల్గా చూస్తే బిగ్ బాస్ హౌస్లో తొలివారం నామినేషన్స్ హాట్గా జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. ఫైనల్గా ఈ వారం నామినేషన్స్లోకి మొత్తం 6 మంది అయితే వచ్చారు. ఆ 6 మంది ఎవరు అంటే శేఖర్ భాష, బెజవాడ బేబక్క, విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, నాగమణికంఠ. ఈ 6 మందిలో తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఈ 6 మంది కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు తొలివారమే తమ బిగ్ బాస్ హౌస్లో ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వెళ్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.